హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పులోకి కాంబినేషన్గా అలాగే ఏదైనా చారులోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉండే దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే ఆనియన్స్ని ఇలా దొండకాయల్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూకుడులోకి కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, శనగపప్పు కూడా వేసి కొద్దిగా వేయించండి. దినుసులన్నీ ఇలా కొద్దిగా వేగాక మనం ముందుగా తీసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసి కొద్దిగా వేయించండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తబడే వరకు వేయించండి, సరిపోతుంది. చూడండి ఆనియన్ ముక్కలు అయితే ఇలా కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసి కింది నుంచి మంచిగా కలపండి. ముక్కల్ని ఇలాగా కింది నుంచి కలపడం వల్ల ముక్కలు స్మాష్ కాకుండా మనకి వేపుడు పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఇలా కలిపేశాక ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మొత్తం ముక్కలకి కలిసేలాగా కలిపేసేయండి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ దొండకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయి ఉన్నాయి, కొంచెం మెత్తబడ్డాయి కూడా. ఇక ఇప్పటి నుంచి దొండకాయ ముక్కల్ని మూత పెట్టుకోకుండా బాగా మగ్గనివ్వండి. మూత పెట్టామనుకోండి ముక్కలు బాగా మెత్తబడే అవకాశం ఉంటుంది, అందుకని ఇలాగే ఫ్రై చేసుకోండి. చూడండి, కాసేపటి తర్వాత దొండకాయ ముక్కలు ఇలా మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, ఊరికే వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను. చూడండి, వెల్లుల్లి పేస్ట్ని మొత్తం ఇలా కలిపేశాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కారం పొడి, ధనియా పౌడర్ అనేది నూనెలో మగ్గుతుందన్నమాట. టేస్ట్ ఇంకా కాస్త పెరుగుతుంది. అలాగే ఇందులోకి చివరిగా 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసేయండి. చూడండి, ఫైనల్గా దొండకాయ వేపుడు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పప్పులోకి కాంబినేషన్గా అలాగే సాంబార్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఫ్రెండ్స్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.